హాయ్ అండి. అందరికీ కూడా సమ్మర్ అంటే గుర్తొచ్చేది ప్రతి చోట ఈజీగా దొరికేది కాబట్టి మామిడి పండే కదా. కానీ సమ్మర్లో మనకి చాలా రకాలు దొరుకుతాయి. అందులో ఈ తాటి ముంజలు ఒకటి. ఇవి పల్లెటూరులోనే కాకుండా సిటీస్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు మ్యాక్సిమం టేస్ట్ చేసే ఉంటారు కదా. సిటీస్లో అయితే ఇలా సెపరేట్ చేసి అమ్ముతారు కాబట్టి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మేము చేసిన ఎక్స్పీరియన్స్ని మీలో ఎవరైనా కనుక చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ చెయ్యకపోతే జాగ్రత్త పడండి. ఫస్ట్ మనం ఈ తాటి ముంజల్ని కొనేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా కాయల్ని కొట్టి మన ఎదురుకుండా ప్యాకింగ్ చేస్తేనే తీసుకోండి. ఆల్రెడీ కొట్టేసి ప్యాకింగ్లో ఉన్నవి మాత్రం అస్సలు తీసుకోకండి. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ అదే అనమాట. మొత్తం తాటి ముంజలు అయిపోయాయి, లాస్ట్ కవర్ ఒకటే మిగిలిందని చెప్పి తీసేసుకున్నాము. 100 రూపీస్కి 12 పీసెస్ ఉంటాయని చెప్పారు. ఇంటికి వచ్చి చూసేసరికి 10 పీసెసే ఉన్నాయి. అందులో కూడా 5 పీసెస్ మొత్తం వాటర్ అంతా పోయి ఇలా పగిలిపోయి ఉన్నాయి. మిగిలిన 5లోనూ 3 చాలా ముదురుగా ఉన్నాయి, 2 మాత్రమే టేస్ట్ అనేవి బాగున్నాయి అన్నమాట. నిజానికి 100 రూపీస్కి 10 పీసెస్ అంటే కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో కదా. అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కాయల్ని కోయించుకుని మనకి నచ్చినన్ని తినేయచ్చు. అందరితో పాటు తింటూ ఉంటాం కాబట్టి ఇలా విడివిడిగా తినడం అలవాటైన వాళ్ళు కాయల్లో తినడం కొంచెం కష్టమైనా సరదాగా ఉంటుంది.